హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేద్దామండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్స్ కంప్లీట్గా రెడీ చేస్తాను, బ్యాక్ పార్ట్స్ రెడీ చేస్తాను, షోల్డర్ జాయింట్ వరకు అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. మీ గనక ఈ వీడియో మంచిగా అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే ఫుల్ వీడియో పెట్టమని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ నేను ఇంకో బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను ఫుల్ వీడియోలో. అయితే ఇక్కడ నేను ఇప్పుడు అవన్నీ ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రంట్ డాట్స్ పెట్టుకుందాం. అయితే ఇప్పుడు మనము ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి నేను ఇక్కడ చూడండి, ఈ మూల నుంచి 4 వేలు పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక మార్కింగ్ పెట్టి ఈ వేలుతోటి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వస్తుందండి. ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకుంటే ఈ చూపుడు వేలుతోటి 2 ఇంచుల పొడవుతోటి పెట్టుకున్నానండి. 2 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పుతోటి ఈ మెయిన్ డాట్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మధ్యలో డాట్, ఇది ఉక్కు పట్టి మధ్యలో డాట్ వస్తుంది కదండి చిన్నది, చూడండి దాన్ని డబుల్ ఫోల్డింగ్ పైన మడిచి మార్కింగ్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. మధ్యలో కాకుండా ఒక్క పావించు కిందికి కచక అయితే పెట్టానండి. ఈ కచక నుండి 2 ఇంచుల పొడవు, పావించు వెడల్పుతోటి ఈ మిడిల్ డాట్ అనేది రావాలండి. ఈ మెయిన్ డాట్ నుండి 2 ఇంచుల దూరం వరకు మార్కింగ్ పెట్టాను కదా, ఈ మార్కింగ్ పట్టుకొని మనం చంక దగ్గర డాట్ అండి, ఇది నేను చూపించేది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ పైన సమానంగా వచ్చేలా క్లాత్ అయితే పట్టుకోవాలి. మనం అక్కడ మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ను ఈ చంక దగ్గర వరకు డాట్స్ మార్కింగ్ అనేది ఈ విధంగా తీసుకొని ఒక పావించు దూరం వచ్చేలాగా మనం మార్కింగ్ పెట్టుకోవాలండి. ఈ చంక డాట్ అనేది మనకి మెయిన్ డాట్ను స్ట్రేట్గా ఎదురు చూస్తున్నట్టుగా వచ్చేలాగా మనం డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా అయితే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒకటి తర్వాత ఒకటి 2 పార్ట్స్ కూడా సమానంగా పట్టుకొని ఒకేసారి పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ నేను మీకు ఒకదానికి మార్కింగ్స్ పెట్టాను కదా, ఇంకో దానికి పెట్టి చూపించట్లేదండి. నేను ఎప్పుడు ఏ విధంగా పెడతానో అదే మాదిరి పెట్టేస్తున్నాను ఇంకో పార్ట్స్కి, ఒకదాని తర్వాత ఒకటి. మనం ఇప్పుడు మెయిన్ డాట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర ఉన్న చిన్న డాట్ పెట్టేశాను. దారం అక్కడ ఆ పార్ట్ కట్ చేసుకొని ఇప్పుడు ఇంకో పార్ట్ తీసుకొని చూడండి, ఇక్కడ ఫోల్డింగు పై పార్ట్ కొంచెం పావించి ఎక్కువ పెట్టుకున్నాను, కింది పార్ట్ పావించి తక్కువ పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని మధ్యలో డాట్ పెట్టడం వల్ల పావించు కిందికని ఆ డాట్ అనేది వచ్చేస్తుందండి. ఈ 2 డాట్ల తర్వాత ఈ చంక దగ్గర డాట్ చూడండి, ఈ మెయిన్ డాట్ను చూస్తున్నట్టుగా ఈ చంక దగ్గర డాట్ అనేది వస్తుంది. చంక దగ్గర క్లాత్ మాత్రం డబుల్ ఫోల్డింగ్ పైన సమానంగా రావాలండి. అక్కడ నుండి ఇక్కడి వరకు ఈ డాట్స్ అనేవి పెట్టుకోవాలి మనం పెట్టిన మార్కింగ్ మాదిరి. అయితే ప్రతి డాట్కు కూడా దారం అనేది కొద్దిగా పొడవు ఉంచుకోవాలండి, ఒక 1 ఇంచ్ వరకు దారం కొంచెం పెద్దగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం బ్లౌజ్ చిరిగినా కూడా ఈ దారం పెద్దగా ఉండటం వల్ల కుట్టు ఊడిపోదు, డాట్స్ అనేవి వెళ్ళిపోవండి, కరెక్ట్గా ఎప్పటికీ ఉండిపోతే. కొంచెం దారం అయితే పెద్దగా ఉంచుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయింది, పర్ఫెక్ట్గా షేప్ వస్తుందండి. మీరు ఒక్కసారి ఈ మెథడ్లో, ఈ పద్ధతిలో, నా మెథడ్లో స్టిచ్చింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే ఇంకోసారి ఫాలో కండి, లేకపోతే లేదు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి షేప్ బెల్టులండి. నేను కింద ఒకటి పైన ఒకటి పెట్టుకున్నాను. షేప్ బెల్ట్ దగ్గర నుండి పెట్టుకొని టంచన్ దించాను. అక్కడ దించిన తర్వాత పాదం మందం, పావించు ఖర్చు మందంతో నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఫోల్డింగ్ చేశానండి. కంప్లీట్గా దాన్ని మూసివేసినట్టు స్టిచ్ వేయొద్దు. మెయిన్ డాట్ కంప్లీట్గా మూసివేస్తే చెస్ట్ దగ్గర కొంచెం పట్టినట్టు వచ్చేస్తుంది. మడిచి స్టిచ్ అనేది చివర నుంచి కింద అంచు నుంచి అయితే వేసుకుంటూ రావాలి. మెయిన్ డాట్ చివరన అంచు మీది నుంచి కుట్టు రావాలండి. ఒక పార్ట్ అయిపోయింది కదా, ఇది ఇంకొక పార్ట్ అండి. చూడండి, 2 షేప్ బెల్టులు ఉన్నాయి కదా, ఒకటి పైన పెట్టాను, ఒకటి కింద పెట్టాను. ఈ కొద్దిగంత ముందుకని ఈ షేప్ బెల్ట్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి ఒక 1/4 ఇంచు క్లాత్ బయటకు వచ్చేలాగా పెట్టుకొని చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. చాలా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా పట్టుకొని క్లాతులు సమానంగా సదురుకుంటూ స్టిచ్ అయితే వేయాలి. వేసిన తర్వాత చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ విధంగా ఇట్లా మడి చేయాలి. మడి చేసి దానిపై నుండి చివర కింద అంచు నుండి చూడండి, కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ డాటు చివర నుండి స్టిచ్ వస్తుంది. కింద పైన షేప్ బెల్ట్ ఉంటుంది, మధ్యలో మెయిన్ డాట్ వచ్చేస్తుంది. అక్కడి నుండి ఇక్కడి వరకు సమానంగా క్లాతులు పట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ జాయింట్ చేసాం కదా, దీన్ని మనము ఇంకో స్టిచ్ వేసుకొని లోడింగ్ పద్ధతిలో తిరిగేసుకుందాం.
చూడండి షేప్ బెల్టులు అయితే మడిచాను. ఇంకొక చివరన ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్‌గా ఫోల్డ్ చేసి మధ్యలో పెట్టి ఈ షేప్ బెల్ట్ ఇంకో చివరన 2 షేప్ బెల్టులు మాత్రమే స్టిచ్ అయితే వేసుకొచ్చాను. చూడండి ఇంకో పార్ట్‌కైతే మీకు చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్‌గా ఫోల్డ్ చేసాం కదా! చేసిన తర్వాత చూడండి మధ్యలో ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోయింది. కింద పైన షేప్ బెల్టులు మాత్రమే ఉన్నాయి. షేప్ బెల్టులు పావు ఇంచు మందంతోటి నేను స్టిచ్ అయితే ఇంకో స్టిచ్ వేశాను. ఈ స్టిచ్ వేసిన తర్వాత మధ్యలో ఉన్న షేప్ బెల్టును బయటకి తీసేసుకుంటే ఈ షేప్ బెల్టుకు వేసిన 2 స్టిచ్‌లు లోపలికి వెళ్ళిపోయి లోడింగ్ పద్ధతిలో మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్టులు స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తాయి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఉక్కు పట్టి పొడవు అనేది సరిగ్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి. చూడండి మనకు గల్ల కరెక్ట్‌గా సరిపోయింది. ఫ్రంట్ గల్ల సరిపోయిందండి. కానీ మనకి ఉక్కు పట్టి పొడవు అనేది కొద్దిగంత ఎక్కువైంది, ఒక పావించు. అయితే మనకి మిడిల్‌లో డాట్ పెట్టాం కదా! అదే డాట్‌ను ఇంకా కొద్దిగంత దూరం నుండి ఇంకొకసారి పెట్టానండి. అప్పుడేందంటే ఈ పొడవు అనేది కొంచెం తగ్గుతుంది కదా! మనకప్పుడు సెట్ అయిపోతుంది. పొడవు సరిపోతుంది. ఫ్రంట్ నెక్కులు కూడా సరిపోతాయండి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలి. ఖచ్చితంగా కంపల్సరీ కొద్దిగంత కుట్టు మందం అటు ఇటుగా అవుతాయి. ఒక్కొక్కసారి నెక్కు చిన్నగా అవుతుంది. అప్పుడు మనం కొంచెం నెక్కు తీసేసుకోవాల్సి వస్తుంది. ఏది ఫరక్ వచ్చినా ఒక పావు ఇంచు మాత్రమే అవుతుందండి. కంపల్సరీ అవుతుంది, ఎవరికైనా అవుతుంది. దాంట్లో భయపడాల్సింది ఏం లేదు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఉక్కు పట్టి పొడవు సరిపోయింది. నెక్కు కూడా చూపిస్తున్నాను. చూడండి నెక్కు కూడా ఇంత వచ్చింది. అప్పుడు మనకి ఇక్కడ నెక్కు ఒకవేళ నెక్కు కూడా పెద్దగా వస్తే మాత్రం షోల్డర్ సైడ్న మన గల్ల వైపున కొంచెం ఒక పావించు క్రాస్గా తీసేసుకుంటే నెక్ కూడా చిన్నగా అయిపోతుందండి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పీస్ అనేది కొంచెం క్రాస్గా కనిపించింది కదా! ఇక్కడ చూడండి ఒక పావించు మాత్రం తీసేస్తాను. కొద్దిగంత సన్న పీసు తీసేయడం వల్ల అక్కడ స్ట్రేట్గా అనేది చూడడానికి కనపడుతుంది. ఏం ఫరక్ కాదండి. చూసుకొని మనం నీట్గా చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఉక్కు పట్టి కాజపట్టి అనేది బ్లౌజ్కు స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ కాజాపట్టి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఈ కాజాపట్టి మనము ఉక్కు పట్టి పొడవు ఎంతైతే ఉందో దానికంటే అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అన్నట్టు ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఎక్కువైతే కటింగ్ చేసుకోవచ్చు, పర్లేదు. అయితే ఈ కాజాపట్టి అనేది నేను ఫ్రంట్ పార్ట్కి లోపల వైపున పెట్టి స్టిచ్చింగ్ చేశానండి. ఈ వీడియోలో కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగానే. పెట్టి స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేసుకొని పైనుండి ఇంకో స్టిచ్ అయితే వేశాను. వేసిన తర్వాత దీన్ని చూడండి కాజాపట్టీని ఒక్కసారి పావించి మడిచి తర్వాత ఉన్న దాంట్లో మళ్ళీ సగానికి మరిచానండి. ఈ కాజాపట్టి మనకి కాజాపట్టి స్టిచ్చింగ్ కొత్తవారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు మంచిగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకొకసారి మళ్ళీ చూసుకోండి మీరు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్టిచ్ వేశాను కదా, దాని పక్కన ఇంకొకటి పావించు మందం దూరంతో ఇంకొక స్టిచ్ వేశాను. కాజాపట్టి పక్కన 2 స్టిచ్లు వచ్చాయి. ఆ 2 స్టిచ్ల మధ్యలో మనకు కాజాలు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూయించేది ఉక్కు పట్టీలండి. ఉక్కు పట్టీకి ఫ్రంట్ కుడివైపున వస్తుంది మనకి. ఇది ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్న పెట్టాను. పై భాగాన పెట్టి స్టిచ్ చేసి దాన్ని తిప్పుకొని ఇంకొక స్టిచ్ దానిపైన వచ్చేలా మాత్రమే వేశానండి. ఇది మనకు 1.25 ఇంచుల వెడల్పు ఉక్కు పట్టి ఉండాలి. 1.5 ఇంచుల వెడల్పు కాజాపట్టి ఉండాలండి. చూడండి ఎక్స్ట్రా పీస్ ఎక్స్ట్రా అయితే కటింగ్ అయితే చేశాను. చేసిన తర్వాత మడుచుకొని మనం ఈ వేసిన ఉక్కు పట్టి అనేది కంప్లీట్గా ఫోల్డింగ్ చేయాలండి. కంప్లీట్గా ఫోల్డింగ్ చేయాలి. కాజాపట్టి మాత్రం కంప్లీట్గా చెయ్యము మనము. ఉక్కు పట్టి మాత్రం కంప్లీట్గా ఫోల్డింగ్ చేయాలి. కాజాపట్టి అనేది ఒక పావించు బయటకి పెరుగుతుంది, ఒక హాఫ్ ఇంచు. ఉక్కు పట్టి ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఎంత కుడితే అంత లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి ఉక్కులు పెట్టుకుంటాం, కాజాపట్టికి కాజాలు పెట్టుకుంటాం. కాజాపట్టి అయితే మనకు ఒక హాఫ్ ఇంచు పట్టి పెరుగుతుంది. ఆ కాజా పైన మనం ఉక్కు పెట్టుకోవాలి కదా, అప్పుడు కాజా పట్టి అనేది ఒక హాఫ్ ఇంచ్ పెరుగుతుంది. కుట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఉక్కు పట్టి పొడవు అనేది పెరిగిపోయింది. మనం ఉక్కు పట్టి స్టిచ్చింగ్ అయ్యేసరికి మనకు నెక్ ఎంతైతే అవసరమో దాని పొడవు కరెక్ట్గా పట్టుకొని మనకు కింద నేను మార్కింగ్ పెట్టి తీసివేసాను. వేసిన తర్వాత మళ్ళీ సరిపోయిందా లేదా అనేది కొలుస్తున్నాను. చూడండి కొంచెం అంత ఎక్స్ట్రా అయింది. అయితే ఇక్కడ మనకు రౌండ్ షేప్ లేదు. ఫ్రంట్ పార్ట్ అనేది కొద్దిగంత ఈ పీస్ అనేది తీసేసుకొని రౌండ్ షేప్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర డౌన్ చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే మనకు కొంచెం పీస్ పెరిగింది కదా, అది అనేది వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కొలుస్తున్నాను. ఉక్కు పట్టి దగ్గర గల్ల మందం ఎక్స్ట్రా ఉంది. మళ్ళీ ఇప్పుడు గల్ల కూడా పెరిగిందా సరిపోయిందా లేదా అని చూసుకున్నాను. సరిగ్గా సరిపోయిందండి.
ఈ రౌండ్ మాత్రం కొంచెం తీసేసుకొని రౌండ్ షేప్ అయితే చేస్తున్నాను. తర్వాత కాజాపట్టి నెక్ కూడా మనం కొలుచుకోవాలి. ఈ విధంగా కాజాపట్టి పైన ఉక్కు పట్టి పెట్టుకొని చూసుకుంటే 2 పొడవులు సమానంగా రావాలి. అలాగే ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, దాంతోని కాజాపట్టి నెక్ రౌండ్ కూడా సమానంగా వచ్చాయా లేదా, సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. సరిగ్గా సరిపోయిందండి. అయితే ఇంకా కొంచెం అంతా ఈ నెక్ ఫ్రంట్ ఈడ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తీసేద్దాము. సరిగ్గా వచ్చేస్తుంది, సరిపోతుంది. నెక్ రౌండ్ కూడా మనకు బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా నెక్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా రావాలండి. అప్పుడే కస్టమర్ అనేది మనకి ఇష్టపడతారు మన స్టిచ్చింగ్ని. నీట్ ఫినిషింగ్తోనైతే మనం బ్లౌజే తీయవలసి వస్తుంది. రౌండ్ షేప్ అనేది తీసేసాను. కొంచెం షోల్డర్ దగ్గర డౌన్ అయితే చేశానండి. ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కూడా ఉందండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ పైన పెట్టుకున్నాను. 4 వేల పొడవు పెట్టుకొని వెడల్పు పక్కన ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టాను. దాని పక్కన హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టానండి. ఈ కచ్చకలు మిడిల్ దానికి మనం కచ్చక పెట్టాం కదా, ఒక వేలు పొడవు, చూపుడు వేలు పొడవు హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి బ్యాక్ పార్ట్లో మనకు డాట్స్ రావాలి. మిడిల్లో పెట్టిన మార్కింగ్కి కచ్చక పెట్టాను. ఆ కచ్చకని పట్టుకొని నేను డాట్ అనేది పూర్తిగా పెట్టేస్తున్నాను. చూడండి, ఈ కచ్చక పట్టుకొని డాట్ అనేది చూసుకొని పెట్టుకోవాలి. సమానంగా బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ కూడా సమానంగా రావాలి. మనకు డబుల్ ఫోల్డింగ్ మీద మనం మార్కింగ్ పెట్టుకొని డాట్స్ పెట్టడం వల్ల బ్యాక్ పార్ట్లో 2 కూడా సమానంగా వచ్చేస్తాయండి. ఇది వీపు పట్టీ అండి. దానికోసం నేను 1.5 ఇంచుల వెడల్పుతోటి మనకు సరిపడంత పొడవు, బ్యాక్ పార్ట్ ఎంత పొడవు అవుతుందో అంత పొడవు తీసుకున్నాను. దీనికి క్లాత్ సరిపోక జాయింట్లు అయితే పడ్డాయండి. వీప్ బెల్ట్కు జాయింట్లు వేసుకొని వన్ సైడ్ 1/2 ఇంచుతోనైతే ఫోల్డింగ్ చేసుకున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఉంది. మనం ఈ జాయింట్ చేసే పీస్ ఏమో మనం ఇంతకుముందు ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, ఆ కుట్టు పై వైపున ఉందండి. చూడండి, ఈ కుట్లన్నీ పైవైపున వచ్చేలా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, అది పైవైపుకి వచ్చింది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ డాట్స్ పెట్టాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ డాట్స్ దగ్గర చిన్నగా ఫోల్డింగ్ అయితే ఫ్రిల్ లాగా అయితే ఇచ్చాను. ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి. దీన్ని తిప్పుకొని ఇప్పుడు ఈ వేసిన మనం ఈ పట్టీని తిప్పుకొని పట్టీ చివరన పట్టీ మీద మాత్రమే పడేటట్టు ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దీన్ని లోపలికి మడుచుకొని హెమ్మింగ్ చేసుకుంటే ఇది బ్యాక్ పార్ట్లో వీపు బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోయాయి. వీటిని బ్యాక్ పార్ట్ రైట్ సైడున ఇప్పుడు మనకి ఇక్కడ కాజా పట్టీ వస్తుందండి. ఈ రైట్ సైడు, ఆ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ 2 ఒక దగ్గర రావాలి. రాంగ్ సైడ్లేమో అది కిందికి, బ్యాక్ పార్ట్ కిందికి, ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేలాగా రాంగ్ సైడ్లు, రైట్ సైడ్లేమో ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఫస్ట్ కాజా పట్టీ వస్తుందండి. తర్వాత నెక్స్ట్ పార్ట్కి ఈ ఉక్కు పట్టీ అనేది వచ్చేస్తుంది. మనం ఈ స్టిచ్ కూడా కొంచెం డౌన్ అని గల్లది ఇక్కడ ఒక పాయింట్ మందం డౌన్ అనుకున్నట్టుగా కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది. కొంచెం డౌన్ అన్నట్టుగా కుట్టు వేసుకుంటే నెక్ అస్సలు జారదండి. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇక్కడ మొత్తం హ్యాండ్స్ సైడ్లు జాయింట్ చూపించట్లేదండి, గల్లా నెక్ స్టిచ్చింగ్ కూడా చూపించట్లేదు. ఇప్పటికైతే ఇంతే నెక్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించట్లేదండి. మీకు ఈ చూపించిన కాడికి అర్థమైతే మాత్రం తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి.